హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మరికొద్ది రోజుల్లో అయితే సంక్రాంతి పండుగ అయితే వచ్చేస్తుంది. కానీ ఈ సంక్రాంతికి ఒక కీడైతే వచ్చిందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. పుకార్లు ఏంటి అంటే ఒక కొడుకున్న తల్లులు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని గాజులు కొనుక్కొని వేసుకోవాలంట. అది కూడా 5 రకాల గాజులు అయితే కొనుక్కొని ఖచ్చితంగా వేసుకోవాలంట. ఈ పరిహారం చేసుకుంటే ఎటువంటి కీడు ఉండదు అని ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా నడుస్తోంది. సో మనమైతే బజాజ్ స్ట్రీట్లోని న్యూ రాజేష్ ఫ్యాన్సీ స్టోర్లో అయితే ఉన్నాం. ఇక్కడైతే గాజులు కొనుక్కోవడానికి ఇక్కడైతే ఆడవాళ్ళు అయితే వచ్చేసారు. మనం ప్రస్తుతం షాప్ ఓనర్తో అయితే మాట్లాడదాం. ఎంతమంది ఇట్లాగా వచ్చి తీసుకుంటున్నారా, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి సార్, ఇప్పుడైతే ప్రెసెంట్ హాట్ టాపిక్ గా అయితే ఇది నడుస్తోంది. కీడు అనేది వస్తుంది అని చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఎవరైనా లేడీస్ వచ్చి ఆ విషయం మీద మాట్లాడి తీసుకుంటున్నారా గాజులు అయితే? గత 5 రోజులుగా ఈ గాజుల పైన స్పందన చాలా బాగుంది మేడం. ఇట్లా ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు ఒక కొడుకు ఉన్న తల్లికి గాజులు కొనిచ్చి 5 రకాల గాజులు పండగ ముందు ధరించి పండగ తర్వాత ఆ గాజులను తీసి దేవుడి గుళ్ళో పెట్టమని చెప్పి ఈ నానుడి నడుస్తూ ఉంది. గత వారం రోజులుగా మాకు గాజుల పైన అయితే స్పందన చాలా బాగుంది. ఈ మూఢనమ్మకం అంటారో లేకపోతే మన భక్తి విశ్వాసం అంటారో, ఈ ఏదైతే ఉన్నదో దీన్ని తొలగించడానికి గాజులందరూ కొనుక్కొని అందరికీ ఇస్తూ ఈ కీడును తొలగించడానికి ఆడవాళ్ళు చాలా కృషి చేస్తున్నారని వాళ్ళ బంధువులకు ఈ విధంగా గాజులు కొనిస్తూ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. మీరే చూస్తున్నారు, ఈ గాజులకు గత 5 రోజులుగా స్పందన ఇలాగే ఉంది. అందరూ వచ్చి తీసుకుంటున్నారు. ఓకే, ఇది మూఢనమ్మకం అంటారా లేకపోతే ఇట్లా వేసుకోవడం సాంప్రదాయం, అది మంచిది అనుకుంటున్నారా? మూఢనమ్మకం అని కాదు కానండి, మన తెలుగువారి సంప్రదాయం ఎవరికి ఏ కీడు జరగకుండా ఉండడానికి ఆడవాళ్ళ ద్వారా మనకు జరిగే మేలని నేను అనుకుంటున్నాను. నమస్తే అమ్మా. మేము మా అమ్మాయికి వేయించడానికి వచ్చాము. అంటే మీరు చెప్తున్నారు ఖచ్చితంగా ఒక కొడుకున్న వాళ్ళు ఇలా తీసుకొని వేసుకోవాలంట. ఖచ్చితంగా వేసుకుంటేనే మంచిది. ఇలాగా ఈ సంక్రాంతికి ఎందుకమ్మా అట్లా? ముందు ఎప్పుడన్నా అలా వచ్చింది? ముందు ఎప్పుడు రాలేదు. బట్టలు పెట్టే సాంప్రదాయం కూడా ఉన్నింది అప్పుడు. ఇప్పుడు గాజులు వేయిస్తే మంచిది. ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు, ఒక అబ్బాయి ఉండే వాళ్ళకు వేయించి మంచి వచ్చింది. ఓకే, మీరు అందుకు వచ్చారనమాట. మా అమ్మాయిని అదే వేయించుదామని వచ్చి 5 రకాల గాజులు అని అంటున్నారు. అవును, 5వ తరం చల్లగా ఉండాలని వేయిస్తున్నాం. మళ్ళీ ఎందుకమ్మా పండగ తర్వాత తీసేయాలి అని? తీసేయాలంటే అది కీడు అని చెప్తున్నారు కదా, దానివల్ల తీసి గుళ్ళో పెట్టమన్నారు. కొంతమంది అయితే ఇవి నమ్మరు కదా. నమ్మాలమ్మా, ఇలాంటివి నమ్మతేనే వాళ్ళకు లైఫ్ బాగుంటుంది. ఖచ్చితంగా కీడు వస్తుంది ఒకవేళ చేయకపోతే. కీడు వస్తుందని నమ్మినారు కాబట్టే వేయిస్తున్నాం మేము కూడా. థ్యాంక్ యూ. మీరు చెప్పండి. నమస్తే. మీరు చెప్పండి అమ్మా, తీసుకున్నారా గాజు? సెలెక్ట్ చేసుకుంటున్నాము. మీరు కూడా అందుకే వచ్చారా? మదర్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. తీసుకుంటే అబ్బాయికి మంచిది అంటున్నారు కాబట్టి అలాంటి మూఢనమ్మకాలని తోసివేయడం కంటే నమ్మడమే మంచిది. మన భారతీయ సాంప్రదాయం అనేది ఇలాంటి నమ్మకం మీదే నడుస్తుంది కాబట్టి నమ్మితే మంచిది అని చెప్పి తీసుకుంటున్నాను. నేను ఇద్దరు పిల్లల దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకొని గాజులు తీసుకోవడానికి వచ్చాను. అవునమ్మా, ఇట్లా ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవాలా బంధువుల దగ్గర తీసుకోవాలా? ఎట్లన్నా అంటే ఎవరైనా పర్లేదు, 2 కొడుకులు కానీ 3 కొడుకులు కానీ, అంతకంటే ఇప్పుడు లేరు ఎక్కువగా. 2-3 ఉండేవాళ్ళు. యాక్చువల్గా ఫస్ట్ అయితే 4 మెంబర్స్ అన్నారు. ఇప్పుడుండే జనరేషన్లో 4 మెంబర్స్ లేరు కాబట్టి 2 ఉండే కొడుకుల దగ్గర తీసుకోవాలని చెప్పారు కాబట్టి బయట వాళ్ళ దగ్గర అయిన వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్నాను. ఒక 3 దగ్గర కలెక్ట్ చేసుకోమన్నారు. తీసుకొని వేయించుకోవడానికి వచ్చాను. మంచిదనే అంటారు. మంచిదనే అంటారు, నమ్ముతున్నాము. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. హాయ్ హాయ్. చెప్పండి మేడం, ఇప్పుడైతే సంక్రాంతి పండుగకి కీడు వచ్చిందని అంటున్నారు కదా, బ్యాంగిల్స్ వేసుకుంటే ఆ కీడు పోతుంది అని చెప్తున్నారు కదా, మీరు అది నమ్ముతున్నారా? అండ్ దానికోసమే వచ్చారా? అవునండి, మేము దానికోసమే వచ్చాము. యాక్చువల్గా అదే 2 అబ్బాయిలు ఉన్న తల్లి డబ్బులు ఇచ్చి ఒక కొడుకు ఉండేది, నాకు వచ్చి ఒక కొడుకు ఒక కూతురు ఉండేది కాబట్టి నేను వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకొని వచ్చి అదే ఒక 5 టైప్స్ బ్యాంగిల్స్ తీసుకొని వేసుకుందామని అనుకుంటున్నాను. ఇది 5 మంది అనేది మనకు 5వ తనం లాగా అదే అనుకుంటాం కాబట్టి ఆ నమ్మకాన్ని నేను నమ్ముతున్నాను. మట్టి గాజులే కదండి? అవునండి, మట్టి గాజులే మనం తీసుకోవాలి. ఇంకా మీరేమనుకుంటున్నారు? పాజిటివ్గానే అంటున్నారు? అంతే అండి, పాజిటివ్గానే తీసుకుంటారు. ప్రతి ఒక్క స్త్రీ అదే కదా మనకి కావాల్సింది, 5వ తనమే కాబట్టి. ఇది తోసి పడేస్తున్నారు, కొంతమంది అయితే ట్రోల్స్ చేస్తున్నారు. అయ్యో, ఇప్పుడు దాంట్లో ఏముందండి, ఇప్పుడు తోసే వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు మన నమ్మకము మన మీద ఉంటుంది. మనకు 5వ తనం అనేది అనుకోండి. ఇప్పుడు అందుకని మనం బ్యాంగిల్స్, ఇప్పుడు ఏముందండి, ప్రతి ఒక్కరు మన ఇంటికి వస్తే మనం ఖచ్చితంగా గాజులు వేసుకో అని చెప్పి మనము ఒక 100 రూపాయలైనా చేతిలో పెట్టి మనం ఖచ్చితంగా గాజులు వేసుకోండి అని చెప్తాము. దీంట్లో తప్పేముంది? ఇప్పుడు ఒక
అంతే కదా, ఇప్పుడు మనం వెళ్ళి ఒక ముత్తైదుగా మనం తీసుకొని మనం బ్యాంగిల్స్ వేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో మాకేమీ అనిపించలేదు. కాబట్టి ఇది మాత్రం నేను నమ్ముతున్నాను. అందుకని మనం పసుపు కుంకుమ చల్లగా ఉండాలి కాబట్టి నేను తీసుకుంటున్నాను. కానీ అబ్బాయిలకి కొడుకులకి కీడు పోతుంది అని అంటున్నారు. అంతే కదండి, ఇప్పుడు చెప్పారు, ఇది కొనసాగుతూ ఉంది. ఏమో మన అబ్బాయిలకి మన కొడుకులకి కొంచెం మంచి జరిగితే ఇంక దీని మించింది ఏముంటుంది చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీరు చెప్పండి, మీరు కూడా గాజులు తీసుకోవడానికి వచ్చారా? సేమ్ అది విని. నాకు ఒక కొడుకు ఒక కూతురు మేడం. ఈ ఒక ఇద్దరు అబ్బాయిలు ఉండే చోట నుంచి తీసుకొని 5 రకాల గాజులు వేసుకోవాలని నాన్న నడుస్తుంది. అందువల్ల 5 మంది దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొని తీసుకోవడానికని వచ్చాను. 5 రకాల బ్యాంగిల్స్ అంటే కొంతమంది పండితులు వీళ్ళందరూ కూడా ఇదంతా లేదమ్మా కావాలనే వదంతు ఇదంతా అని చెప్తున్నారు. మీరేమంటారు మేడం? 5 కలర్లు అంటే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంది. ఆ ప్రత్యేకతను బిడ్డలకి ఆ దోషాలు పోతాయి అని కొంతమంది చెప్తుంటారు. అందువల్ల బిడ్డలు మంచి కోరడమే కదా తల్లి బాధ్యత. బిడ్డలు బాగుంటే మనకు హ్యాపీ. అందువల్ల తీసుకోవడానికి వచ్చాను మేడం. మంచికే అని అనుకుంటున్నారు. ఓకే, ముందు ఎప్పుడైనా సంక్రాంతికి కానీ ఏదైనా పండక్కి కానీ ఇలాంటి వదంతాలు వచ్చాయా? లేదు మేడం, ఇది ఫస్ట్ టైం మేడం. అవును మేడం. మీరు కూడా నమ్ముతున్నారు? నమ్ముతున్నాను మేడం. థ్యాంక్స్ మా. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ మేడం. హాయ్ అండి. చెప్పండి మేడం, మీరు కూడా సేమ్ ఆ వదంతు విని వచ్చారా? అదేం లేదండి, ఎలాగో ఫెస్టివల్ వస్తుంది, షాపింగ్లు అలా ఉంటాయి, అలా క్లిప్స్, మా పాపకు డ్రెస్సెస్ అలా అని చెప్పి. అబ్బాయి లేరా? లేరండి. నార్మల్ గా షాపింగ్ వచ్చారా? మీరేం అనుకుంటున్నారు ఇలాగా దీనికి కీడు వస్తుంది ఈ సంక్రాంతికి? అంటే జనరల్గా అంటే బ్యాంగిల్స్ వేసుకోవడం అనేది జనరల్. కాకపోతే 5 రకాల బ్యాంగిల్స్ వేసుకోవాలి ఇద్దరు కొడుకును ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అనేది అని మాత్రం ఫస్ట్ 1 వీక్ బ్యాక్ వరకు అయితే అది అలానే అనుకుంటున్నారు. కాకపోతే రీసెంట్గా ఏంటంటే అది ఒక ట్రాష్, జస్ట్ రూమర్ అని చెప్పేసి అలా అనుకుంటున్నారు. ఎందుకంటే 1 వీక్ బ్యాక్ ఏంటంటే మేము వేరే వాళ్ళ ఇంటికి నోము అని వెళ్ళాము. అక్కడ పెద్దవాళ్ళందరూ చెప్పుకుంటున్నారు, అమ్మ ఇలా ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఒక్క కొడుకున్న వాళ్ళు బ్యాంగిల్స్ 5 రకాల బ్యాంగిల్స్కు అమౌంట్ తీసుకొని వేయించుకోవాలి అని చెప్పేసి ఆ రోజు మేము విన్నాము. ఓకే, ఇది అనుకున్నాము. కానీ మళ్ళీ తర్వాత చూస్తే అదేంటి, అదంతా జస్ట్ రూమరు. అలా ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వేసుకోవాలి, అలా వేసుకుంటేనే మంచిది సంక్రాంతి లోపు, దట్టు అమావాస్య లోపే అని కూడా చెప్తున్నారు. అమావాస్య లోపు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వేసుకోవాలి అనేది అది ఫెస్టివల్ అవ్వగానే తీసేయాలి అని కూడా చెప్తున్నారు. అవును. కాకపోతే మామూలుగా మట్టి గాజులు వేసుకోవడం అనేది ముత్తైదువులకు సాంప్రదాయము, అది అసలు చాలా మంచిది విషయము. కాకపోతే అలా ఇద్దరు కొడుకులున్న వాళ్ళ దగ్గర తీసుకొని ఒక్క కొడుకున్న వాళ్ళు వేసుకోవాలి అనేది అదంతా రూమర్ అనే అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ వచ్చేసి కొడుకులున్న వాళ్ళు గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టాలి అలా అని వచ్చింది. కొబ్బరికాయలు గుడికెళ్ళి కొట్టడం అనేది ఇది మా కామన్. ఓకే, కాకపోతే ఇప్పుడు ఇద్దరున్న వాళ్ళ దగ్గర తీసుకొని చెయ్యాలి అనేది అది ఎంతవరకు కరెక్టో ఇది లేదండి. దట్టు ఇంకోటి ఏంటంటే నాకు కొడుకులు లేరు కాబట్టి నేను అది పాజిటివా నెగిటివ్ అని కూడా నేను చెప్పను. కొడుకులుంటే ఆలోచించుంటారా? కొడుకులుంటే ఆలోచించుంటాను. ఒకవేళ మనం థింక్ చేయకపోయినా మన పెద్దవాళ్ళు ఉంటారు కదండి, అయ్యో నువ్వు వేసుకో. ఇప్పటికీ నన్ను 2-3 అడిగారు, ఏంటి మీరు వేసుకున్నారండి? లేదండి, నాకు ఒక పాప ఉంది కాబట్టి దాని గురించి నేను అంతగా ఆలోచించలేదు అని చెప్పాను. ఒకవేళ కొడుకుంటుంటే అలానే ఆలోచించుంటే దాన్ని సరే ఇంకా అలాగే వేయించుకోవాలి, మంచి జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఏదైనా బ్యాడ్ జరిగింది అనుకోండి, మనము అనుకుంటాము ఏంటి అయ్యో వేసుకోలేదు కాబట్టి ఇది మనకి ఇలా జరిగిందేమో అని మనకు ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు అందరూ అదే వేసుకునే రీతిలోనే ఉన్నారు. ఓకే, మనం విన్నాం కదా ఇక్కడ కస్టమర్స్ మాటలు అయితే ఆల్మోస్ట్ అందరూ అయితే ఇది సంప్రదాయం వేసుకుంటే మంచిది అని, ఆ కీడు కూడా ఒక రకంగా మంచిదే. అందరూ ఈ కాలంలో అయితే చాలామంది బ్యాంగిల్స్ వేయట్లేదు, ప్రస్తుతం ట్రెండ్ అది ఇది అని చెప్పి ఈ కీడు అని చెప్పన్నా సరే కొంతమంది వేసుకుంటారని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది అయితే అది ట్రాష్ రూమర్ అని కూడా అంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి అని చెప్పి కొంతమంది అయితే విని చాలామంది అయితే ఇక్కడికి వచ్చి బ్యాంగిల్స్ కూడా కొనుక్కుంటున్నారు, తీసుకొని వేసుకొని మళ్ళీ ఫెస్టివల్ తర్వాత తీసేయాలని కూడా చెప్తున్నారు. సో మనం కూడా ఇట్లాంటివన్నీ చూస్తున్నాం, వింటున్నాం. సో ఎవరి నమ్మకం వాళ్ళది.